నమస్తే, వెల్కమ్ టు DY న్యూస్. నియోజకవర్గంలో వైసీపీ ఎంత మెజార్టీ వస్తుందని మీరు భావిస్తున్నారు? ఒడూరు నియోజకవర్గంలో వైసీపీ బలంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ లోపలగా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఒక అవ్వ తాతకు ప్రతి ఒక్క వ్యక్తికి లబ్ధి పొందిన ప్రతి ఒక్కరికి మా నాయకుడు ఒకటే మాట చెప్తాడు, నా వల్ల లబ్ధి పొంది ఉంటే మీకు మంచి జరిగి ఉంటే మాత్రమే ఓటు వేయండక, లేకపోతే మీరు ఓటు కూడా వేయద్దు అన్న చెప్పాడు. మాకు ఓటు వద్దు అని చెప్పాడు. లబ్ధి జరిగితే మాత్రం ఓటు వేయడు. మేము ఈ ప్రచారంలో కోడూరులో జరిగిన రోజుల్లో ప్రతి ఇంటికి ప్రతి తర్వాత అతను కలిసి మాట్లాడుతున్నప్పుడు చాలా మంచి స్పందన వచ్చింది. నాకు తెలిసి కొడమట్ల శ్రీనివాస్ గారు మన ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు ఈ దఫా ఎలక్షన్లో 35,000 పైచీలకు మెజారిటీతో గెలుస్తారని నేను ఒక ఆశాభావాన్ని ఇచ్చిస్తాను. యాక్చువల్గా చెప్పాలంటే కోడూరు ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి చేసినంత మంచి కార్యక్రమాలు, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు హయాంలో ఏమీ జరగలేదు. ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతనే కొన్ని మంచి కార్యక్రమాలు జరిగాయి. చాలామంది గమనిస్తున్నారు ఆ విషయాలు. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను. రాజంపేట మిథున్ రెడ్డి ఎన్ని ఓట్లు మెజార్టీ పోవచ్చు? రాజంపేట మిథున్ రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి. స్వతహాగా అతను చాలా సేవాభాగమైన వ్యక్తి. వాస్తవానికి ఎత్తుకుంటే ఆయన లాస్ట్ ఎన్ఆర్ఐస్కు ఒక కోవిడ్ సమయంలో 2 సంవత్సరాలు కోవిడ్ సమయంలో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు కష్టపడుతున్నారన్నా, మన ఈ దేశం పట్టించుకోవట్లేదు, మన వాళ్ళను ఇండియాకి రావాలని ఇక్కడ విమానాలు లేవు, ఎలా చేయాలనే ఒక టెలిఫోన్ ద్వారా ఆయన స్పందిస్తే అప్పటికప్పుడు ఆయన ఏం చేశాడు, పాపం 4 కోట్ల రూపాయలు ధనాన్ని ఓటుకి అందించి మన పేద ప్రజలు, మన నియోజకవర్గం సంబంధించిన బయట వాళ్ళైనా నాకేం ఇబ్బంది లేదమ్మా, ఎవరైనా సరే మన నియోజకవర్గం సంబంధించిన వాళ్ళు వాళ్ళకి ఏదైనా మీరు సాయం చేయగలిగితే ఈ ధనం తీసుకొని ఈ డబ్బు ద్వారా మీరు బియ్యము గాడులు ఏం కావాలన్నా వాళ్ళకి అందించండి చెప్తే వాళ్ళ ద్వారా మేము అన్ని ఏర్పాట్లు చేసుకొని ఆ డబ్బు ద్వారా మనం చాలామంది పేదలు ఆహారం లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నాం, చాలామందిని మేము ఆదుకుంటాం. అలాగే మీరు గమనించాలి, మిథున్ రెడ్డి గారు పార్టీ అధికారంలో లేనప్పుడే చంద్రబాబు నాయుడు పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఒక అంబులెన్స్ ఒకటి ఎన్ఆర్ఎస్ ఇచ్చేసారు. ఏదైనా విపత్తు కార్యం జరిగి ఏదైనా డెడ్ బాడీ వచ్చిందంటే మెడ్రాస్ కానీ, బెంగళూరు కానీ, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కానీ ఏ ఎయిర్పోర్ట్కి వచ్చినా కూడా విపత్తు కార్యం జరిగినప్పుడు అక్కడికి అంబులెన్స్ ఫ్రీగా వెళ్ళి ఎవరికైతే ఆ కుటుంబ సభ్యులకి ఇబ్బంది జరిగిందో ఆ వ్యక్తి డెడ్ బాడీని తీసుకుని నేరుగా వారి ఇంటికి వచ్చి ₹1 అవసరం బియ్యం పెట్రోల్ కూడా తీసుకోవడం ఆయన స్వతహాగా 2 సంవత్సరాలుగా అది పనిచేస్తారు. ఆ విషయాన్ని గమనించిన ఎన్ఆర్ఐలు అందరికీ తెలుసు ఆ విషయం. వైసీపీ 8,000 ఓట్ల మెజార్టీతో రావచ్చు. వైసీపీ నాకు తెలిసి 160 సీట్లు వైసీపీకి వస్తాయి. మిథున్ రెడ్డి అన్న 1,20,000 ఓట్ల మెజార్టీతో ఆయన ఖచ్చితంగా గెలుస్తాడని నేను ఆశాభావం వ్యక్తం చేస్తాను. రాజంపేట కాన్స్టిట్యూట్లో మిథున్ రెడ్డి ఉన్న, శ్రీనివాస రెడ్డి ఉన్న, మన్నారెడ్డి ఉన్న, మన ఎమ్మెల్యేల తర్వాత అన్నమయ్య జిల్లాలో ప్రతి ఒక్కరు కూడా అత్యధిక మెజార్టీతో గెలుస్తారని నేను అడ్వాన్స్గా వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను. ఇది రామచంద్రారెడ్డితో ఫేస్ టు ఫేస్. ఈ సార్వత్రిక ఎన్నికలలో అత్యధిక మెజార్టీ వైసీపీ సాధించబోతుందని, రైల్వే కోడ్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా 35,000 సీట్లు, ఎంపీకి 1,00,000 ఓట్లు మెజార్టీతో వస్తాయని ఈ రామచంద్రారెడ్డితో మాట్లాడడం జరిగింది. కెమెరామెన్తో సుబ్రహ్మణ్యం, ఫేస్ టు ఫేస్.